నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా మైండ్స్. నేను రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, భారత బంకర్ల ధ్వంసం, మానస సరోవర యాత్ర నిలుపుదల, గ్లోబల్ టైమ్స్ హెచ్చరికలు. చైనా దేశానికి ఇరుగు పొరుగు గిట్టదు. తన మన అనే తేడా లేదు. తాననుకున్నదే సరిహద్దు. సరిహద్దుల్లో వివాదాలు లేవనెత్తడం, విష ప్రచారం చేయడం, ఆక్రమించడం, యథాతథ స్థితి అనడం దాని నైజం. మనతోనే కాకుండా దాదాపు అన్ని సరిహద్దు దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది చైనా. భారత్పై వంటికాలుతో లేస్తోంది. చైనాకు మన దేశంతోనే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న 18 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలేంటో తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్. చైనా ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. అయినప్పటికీ ఆఫ్ఘాన్ ప్రావిన్స్ అయిన బాదఖ్షాన్లోని కొంత భాగాన్ని చైనా తన అజమాయిషీలో పెట్టుకుంది. ఇదేమిటంటే బెదిరిస్తోంది. భారత్తో అక్షయ్ చీన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సుదీర్ఘమైన సరిహద్దు చైనాకు ఉంది. ఈ సరిహద్దుల్లో పలు ప్రాంతాలను చైనా వివాదాస్పద ప్రాంతాలుగా మార్చింది. ఈ పొరుగు దేశం అక్రమంగా జమ్మూ కాశ్మీర్లోని అక్షయ్ చీన్ను ఆక్రమించింది. ఉత్తర జమ్మూ కాశ్మీర్ ప్రాంతమైన షాస్గామ్ లోయను పాకిస్తాన్ ఆక్రమించి దాన్ని చైనాకు దారాదత్తం చేసింది. పొరుగున ఉన్న రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగాన్ని తీసుకోకూడదనే ఆలోచన ఆ దేశానికి లేకుండా పోయింది. భారత్కు చెందిన డెస్పాంగ్ మైదానాన్ని తన అజమాయిషీలో పెట్టుకుంది. ఇక తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్లో భాగమంటోంది. కనీసం తవాంగ్నైనా తనకు అప్పగించమని బేరసాలకు వస్తుంది. సిక్కిం కూడా తనదే అనేది, కానీ ఆ రాజ్యం తనకు తానుగా భారత్లో కలిసింది కాబట్టి ఇలా ప్రతిదీ వివాదం చేస్తూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది చైనా. ఇకపోతే నేపాల్. చైనా నేపాల్ మధ్య 1788, 1792 ప్రాంతంలో యుద్ధాలను ఉదాహరిస్తూ కొన్ని నేపాల్ సరిహద్దు ప్రాంతాలు టిబెట్లో భాగమని చైనా పేర్కొంటూ ఉంటుంది. భూటాన్. భూటాన్కు ఉత్తర భాగంలోని చెర్కిప్ గోంపా, ధో, దుంగుమర్, గేసుర్, గెజాన్, కోచర్ తదితర పలు ప్రాంతాలు తనవేనని చైనా వాదిస్తుంది. కొలాకాంగ్రీ కొండ ప్రాంతం, పశ్చిమ హా జిల్లాలు కూడా తనవేనని చైనా ప్రకటించుకుంటుంది. వివాదాస్పద ప్రాంతంగా డోక్లాం పీఠభూమి ప్రాంతాన్ని గతంలో అంగీకరించినప్పటికీ ఇప్పుడు ఆ ప్రాంతం మీదుగా రహదారి నిర్మాణాన్ని చేపట్టి దాన్ని తనదని ప్రకటించుకుంటోంది చైనా. ఇంకా వియత్నాం గురించి. మింగ్ చక్రవర్తుల కాలం నుంచి వియత్నాంలోని సగభాగం తనదేనని చైనా వాదన. అందుకే వియత్నాం చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. పైగా దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తనవని వియత్నాం అంటుంటే కాదు, అవన్నీ తమవే అని చైనా మొండికేస్తుంది. పార్సెల్ దీవులు, స్పాట్లీ దీవులు ప్రధాన వివాద కేంద్రాలయ్యాయి చైనాకు. దక్షిణ చైనా సముద్రం గురించి. స్పాట్లీ దీవులు దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని ఇతర దీవుల విషయంలో బ్రూనై, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో చైనా గొడవలకు సిద్ధమవుతూ ఉంటుంది. తైవాన్ గురించి చెప్పాలంటే మొత్తం తైవాన్ తనదే అంటోంది చైనా. ఇదే కాకుండా పార్సెల్ దీవులు, స్పాట్లీ దీవులు, స్కార్ బోరో ప్రాంతం రెండింటి మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. ఫిలిప్పీన్స్ గురించి చెప్పాలంటే దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బోరో ప్రాంతం చైనా ఫిలిప్పీన్స్ మధ్య విభేదాలకు కారణమవుతోంది. దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఫిలిప్పీన్స్ ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన వాదనకు మద్దతు సంపాదించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ తీర్పును చైనా ఆమోదించలేదు. పైగా మొండిగా దక్షిణ సముద్రంలోని దీవుల్లో మిలిటరీ స్థావరాలు నిర్మాణానికి పూనుకుంటోంది చైనా. ఉత్తర కొరియా. ఉత్తర కొరియాలోని బేగ్డు, జియాండో ప్రాంతాలు చైనా ఉత్తర కొరియా మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. అసలు ఉత్తర కొరియా మొత్తం చైనాలో భాగమని ఒక్కోసారి కొత్త పల్లవి అందుకుంటోంది కూడా. యువాన్ చక్రవర్తుల కాలంలో ఉత్తర కొరియా చైనాలో కలిసి ఉండేదని చెబుతూ ఉంటుంది చైనా. దక్షిణ కొరియా. ఉత్తర కొరియా మాదిరిగా దక్షిణ కొరియా కూడా యువాన్ చక్రవర్తుల కాలంలో తమ దేశంలో భాగమని చైనా అంటుంది. అంతేగాక ప్రస్తుతం రెండు దేశాల మధ్య తూర్పు చైనా సముద్ర తీర ప్రాంతాల విషయంలో విభేదాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా జపాన్ గురించి మాట్లాడాలంటే తూర్పు చైనా సముద్రంలోని దీవుల విషయంలో జపాన్, చైనా మధ్య వివాదం ఉంది.
ముఖ్యంగా సెంకాకు, రైక్యూ దీవుల తనవేనని చైనా మొండికేస్తోంది. అప్పుడప్పుడు ఈ వివాదం తెర మీదకు వస్తుంది. ఇలా చైనా పొరుగు పొడగెట్టని చైనాగా తయారైంది. అన్ని దేశాలతో శత్రుత్వమే, అపనమ్మకం, ఆధిపత్య ధోరణి, సామరస్య ధోరణే లేదు. ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలను సాధ్యమైనంత మేరకు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏ దేశమైనా అనుకుంటుంది. కానీ చైనా ఏ దశలోనూ అటువంటి వైఖరిని ప్రదర్శించలేదు. నయానో భయానో పొరుగు దేశాన్ని లొంగదీసుకొని తన వాదనే నెగ్గేటట్లు చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది. ఇప్పుడు డోక్లాం వివాదంలోనూ అదే ధోరణి కనబడుతోంది. భూటాన్కు తోడుగా భారత్ రంగంలోకి దిగుతుందని ఊహించలేదు. అందుకే గతాన్ని గుర్తు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తోంది చైనా. కానీ చైనా పప్పులు మన దగ్గర ఉడకవు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు చైనా వస్తువులు వాడకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని నేను మీ అందరినీ కోరుకుంటూ జరుగుతుంది. ఈ వీడియోని షేర్ చేసి అందరికీ చేరవేయవలసిందిగా మనవి. నమస్తే.